అధికార దుర్వినియోగానికి నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తోంది. క్యాసినో కూడా నిర్వహిస్తారంటూ అంపాపురం గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. క్యాసినోలో గన్నవరం మరో గుడివాడ కాబోతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గన్నవరంలో ఏర్పాట్లన్నీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనుసన్నల్లో జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించిన వాహనాలే అక్కడ తిరుగుతున్నాయి. ఫ్లెక్సీలు కూడా కనిపిస్తున్నాయి. గతేడాది గుడివాడలో జరిగిన దానికన్నా ఈసారి భారీగా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారంపై ఈడీ ఇప్పటికే దృష్టి సారించింది. టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులపై స్పందించింది. విచారణ జరుపుతోంది. ఈ క్యాసినో నిర్వహించిన చీకోటి ప్రవీణ్ కూడా ఈడీ కేసులో ఇరుక్కున్నాడు. ఈ కేసుపై ముందు కీలక పరిణామాలు చోటు చేసుకోవాల్సి ఉంది. సాధారణంగా తెలుగునాట సంక్రాంతి సంబరాలకు కోళ్ల పందాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది సంప్రదాయమని వాదించే వాళ్ళు ఉన్నారు. కోడి పందాల్ని అంతగా పట్టించుకోకపోయినా ఇతర జూదాల్ని మాత్రం పోలీసులు కఠినంగా అణిచివేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అవే జరుగుతున్నాయి. వైసీపీ నాయకులే పోటీలు పడి ఈ వ్యాపారాలు చేస్తున్నారు. 100 కోట్లు వెనకేస్తున్నారు. ప్రజల జేబులు గుల్ల అవుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం లైట్ తీసుకుంటోంది. అయితే పండగంటే జూదం అన్నట్లుగా మార్చేస్తున్న వైసీపీ నేతల తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇద్దరు మిత్రులు ఒకసారి నువ్వు ఒకసారి నేను అని పంచుకున్నారేమో. కానీ ఈసారి గుడివాడలో 25 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఓ మినీ క్యాసినోను సృష్టించారు. లోపల క్యాసినోల్లో ఉండే జూదాలుంటాయో లేకపోతే వివాదం అవుతుందని కాయిన్స్ లేకుండా మేనేజ్ చేస్తారో తెలియదు. కానీ కనీసం రోజుకు 1,50,000 మంది వచ్చిన జూదం ఆడేందుకు వీలుగా మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో కోడి పందాలు ఆడేందుకు వచ్చానని క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ చెప్పాడు. ఏపీలో తనకు చాలామంది మిత్రులున్నారని వారి కోసమే వచ్చానని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ దర్శించుకున్నారు. అమ్మవారిని కూడా అదే కోరుకున్నా. 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి యదవాళ్ళు బైరి నరేష్ నాస్తిక సంఘం నా కొడుకులకు కూడా అమ్మవారు ఇంత బుద్ధి ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. సరదాగా వచ్చినా ఆడ మిత్రులు ఉన్నారు, కాకినాడ రాజమండ్రి అంత మిత్రులు ఉన్నారు, రమ్మని చెప్పినారు. సరే అని సరదాగా రావడం జరిగింది. గుడివాడ వెళ్ళట్లే. ఆరోపణలు వచ్చినాయి, అందరికి తెలిసిందే, అందరు ప్రజలకి మీకు అందరికి తెలిసిందే కదా ఆరోపణనే. ఎట్లాంటివి ఏం లేదు, సరదాగా కోడి పందాలు అవి ఆడతాము, లోన బయట సరదాగా ఆడే ఆట కాబట్టి సరదాగా వచ్చినాం. కోడి పందాలు ఆడదామని ఈడీ నడుస్తుంది. ఇంకా విచారణ తొందరగా ముగిదదు, ఇంకా చాలా ఉన్నది ఈడీలో. సో అది మన ఫేవర్నే రావాలని అమ్మవారిని అయితే కోరుకున్నాను.